హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు రంబా చికెన్ చేస్తున్నాను. అచ్చం దాబా స్టైల్ రంబా చికెన్. ఇది స్మూత్గా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను రంబా చికెన్ కోసం 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఒక కోడిగుడ్డు ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలా. ఈ కోడిగుడ్డుని బాగా మిక్స్ చేసుకోవాలా. నేను ముందుగానే ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది అచ్చం డాబా స్టైల్ రంబా చికెన్ ఫ్రెండ్స్. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి, కొంచెం వచ్చి మిరియాల పొడి, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు కొంచెం ఫ్రెండ్స్ లైట్గా, ఎక్కువ వేసుకోబాకండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలా. ఈ కోటింగ్ మొత్తం దీనికి పట్టాలా ఫ్రెండ్స్. నేను ఇంకొక స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం బైండింగ్ థిక్గా అయితే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయింది. నేను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసాను కదా, ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయితేనే మాకు బాగా ఫ్రై అవుద్ది. నేను ఒక పీస్ వేసి చూస్తున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం సపరేట్గా వేసుకోవాలా. ఇది బోన్లెస్ అన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను విత్ బోన్తోనే చేస్తున్నాను. ఈ విధంగా చికెన్ మొత్తం మేము డీప్ ఫ్రై చేసుకొని ఇది అచ్చం దాబా స్టైల్ రంబా చికెన్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా బైండింగ్ ఎక్కువ వేసుకోకూడదు, లైట్ బైండింగ్ వేసుకుంటేనే మాకు టేస్ట్ అనేది బాగుంటుంది. చికెన్ కూడా మాకు లోపల వరకు బాగా కుక్ అవ్వద్ది. ఈ కర్రీ అయితే ఒరిస్సాలో చాలా ఫేమస్. మాకు ఇక్కడ చికెన్ కర్రీ ఏ విధంగా ఫేమస్, ఈ విధంగా ఒరిస్సాలో చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఈ కర్రీ. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. నేను ఇది తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను మొత్తం చికెన్ పక్కన తీసి పెట్టుకుంటున్నాను. దీంట్లో కలర్ ఏం రాదు ఫ్రెండ్స్. నేను లైట్ మసాలాలు యూజ్ చేసిలా, అందుకని ఈ మిగిలిన చికెన్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుందాం. చూడండి, నేను చికెన్ మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఇప్పుడు మేము గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఒక 5-6 బాదాం, 2 ఆనియన్స్, 2 టమాటాస్, కొంచెం కొబ్బరి ముక్కలు ఈ మొత్తం వేసుకొని
మేము వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. చూడండి, ఒక డబ్రాలో నేను ఈ మొత్తం వేసేసి వాటర్ వేసి స్టవ్ వెలిగించి ఇది బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం బాయిల్ అవ్వాలా. నేను బాయిల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాయిల్ అయితే మాకు సరిపోద్ది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇది బాగా చల్లారబెట్టుకోవాలా. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను కొట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లో వెళ్ళిపోదాం. నేను స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మాకు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలా. నేను డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్, ఈ ఆయిలే వాడుతున్నాను ఫ్రెండ్స్. నేను 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఇందులో హోల్ స్పైసెస్ వేసుకుంటున్నాను. పట్టా, లవంగా, యాలుకలు, ఈ విధంగా హోల్ స్పైసెస్ వేసుకొని ఇందులోనే ఒక చిన్న ఆనియన్ ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక 5-6 గ్రీన్ చిల్లీ ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న వెంటనే నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకోనుల్లా ఈ మసాలా వేసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ దాబా స్టైల్ సీక్రెట్ మసాలా. వాళ్ళు కాజు అన్న బాదం అన్న యాడ్ చేస్తున్నారు. నేను బాదం యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది కూడా మాకు పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటానే ఉండాలా. ఇందులోనే నేను 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై చేయాలా. ఈ విధంగా పెద్ద కడాయి పెట్టుకుంటే మాకు మందం కడాయి అడుగంటకుండా బాగా ఫ్రై అవుతుంది. చూడండి, నేను అడుగంటకుండా ఏ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్. మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం బాయిల్ అవుతున్నప్పుడే నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకోనుల్లా ఈ చికెన్ మొత్తం ఇందులో వేసుకుందాం. దీంతో సహా బాగా ఉడకాలా ఫ్రెండ్స్. గ్రేవీ చిక్కబడాలా. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం గ్రేవీ చిక్కపడాలా. నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన ఫైనల్గా రంబా చికెన్ రెడీ అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు పైనుంచి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఆమ్లెట్ వేసి సర్వ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆమ్లెట్ కోసం నేను కొంచెం సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇందులో నేను 3 కోడిగుడ్లు ఈ విధంగా పగలగొట్టి వేసుకుంటున్నాను. ఈ 3 కోడిగుడ్లని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలా.
చూడండి ఈ విధంగా బాగా బీట్ చేసుకొని నేను కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను. ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలా. మీరు ప్యాన్ పెట్టుకొనైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కడాయి పెట్టి వేసాను ఎందుకంటే ఆమ్లెట్ కొంచెం మందంగా వస్తుందని. చూడండి మన ఆమ్లెట్ ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్. ఈ చికెన్ ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ తీసుకొని ఈ చికెన్ మీద ఇలా పెట్టుకోవాలా. ఇప్పుడు మన రంబా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి చపాతీలతో తింటే సూపర్గా ఉంటుంది మన రంబా చికెన్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.